పదార్థాలు చూసి లోపలికి వెళ్ళి ఆయన విషయాలన్నీ మనం బయటపోవాలి. ఆ విధంగా ఉండాలి. ఏమిస్తాం చెప్పండి? ఏమైనా ఇస్తామా? చప్పట్లు తప్ప ఏం లేవు. అందుకనే మన టీం అందరికి, బాల్ గారికి, ముఖ్యంగా మన విజయవాడకి వెళ్ళి స్పెషల్ మీకోసం వచ్చే సీఎం గారు గట్టిగా క్లాప్స్. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడూ చెప్పే మాటే, భారతదేశంలో వన్ అండ్ ఓన్లీ ఫార్మ్లాండ్ కంపెనీ. దిగ్గజ సంస్థలో మీరు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ప్లాట్ఫామ్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎంత నాలెడ్జ్ మనకున్నా, ఎన్ని రంగాల్లో మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నా, మనం ఉన్నటువంటి సంస్థ అంటే ప్లాట్ఫామ్ పర్ఫెక్ట్ గా లేకపోతే మనం ఎదగలేము. ఎందుకంటే ఎంతో మంది తన యొక్క నాలెడ్జ్ ని నిర్వీర్యం చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి మార్కెట్ లో. ఈ రోజు 8 సంవత్సరాలుగా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ జీరో నుంచి మొదలై ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, అసలు మార్కెట్ లో ఎర్రచందనం అంటే పూర్తి నెగిటివిటీ ఉండి, అప్పుడు పుష్ప సినిమా కూడా లేదు, పూర్తి నెగిటివిటీ ఉన్నటువంటి సందర్భం నుంచి ఈ రోజు రెడ్ శాండిల్ అని ఎవరైనా అంటే నవ్యసాయి ప్రాజెక్ట్స్ పేరే గుర్తొచ్చే విధంగా ఎదిగినటువంటి సంస్థలు మన నవ్యసాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఏంటి అని అంటే, ఎవరో కొన్ని కంపెనీస్ మార్కెట్ లో వచ్చేసి మేము చేస్తామని మార్కెట్ లోకి అందరూ కూడా మంచి ఉద్దేశంతో వస్తారు, కానీ ఒక స్టెబిలిటీ అనేది ఉండదు. ఎవరో ఒకరు మధ్యలో వచ్చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి, ఆ బిజినెస్ స్టార్ట్ చేయండి అంటే 4 రూపాయలు రాగానే 4 రకాల ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి జీరో అంటే మొదలు పెట్టిన రోజు నుంచి నర్సరీ నుంచి ఎండ్ ప్రొడక్ట్ బై ప్రొడక్ట్స్ వరకు సింగిల్ లైన్ ఎంటిటీగా, మధ్యలో ఇంకొక ఆలోచన ఆప్షన్ ఇంకోటి లేదండి. సింగిల్ లైన్ ఎంటిటీ, సింగిల్ బిజినెస్, ఎర్రచందనం, భూమి, ఎన్ఎస్పి, ఇది తప్ప ఇంకొక ఆలోచన లేదు. కాబట్టే ఈ రోజు మనం నిలబడ్డాం. రేపు భవిష్యత్తులో ఎవరైతే మనల్ని నమ్ముకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి చెప్పిన దానికంటే 10 రూపాయలు ఎక్కువ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉంది అంటే మన నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రం. ఎందుకు అంటే ఈ రోజు వరకు నర్సరీ ఉన్నటువంటి ఎర్రచందన వ్యవసాయ క్షేత్రం లేదు, ఎన్ఎస్పి తప్ప. ఈ రోజు వరకు 23 వెంచర్లని పూర్తి డెవలప్మెంట్ తోటి పర్ఫెక్ట్ గా రాజీ పడకుండా మెయింటైన్ చేస్తున్నటువంటి సంస్థ లేదు, ఎన్ఎస్పి తప్ప. ఈ రోజు వరకు సాయిల్ టెస్ట్ రిపోర్ట్ తర్వాతనే లీగల్ ఒపీనియన్ తీసుకునే సంస్థ లేదు, ఎన్ఎస్పి తప్ప. లీగల్ ఒపీనియన్ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే అగ్రిమెంట్లు, థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ కి తావు లేకుండా డైరెక్ట్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని, కంపెనీ పేరు నుంచి కస్టమర్లకి మొక్కల్ని డాక్యుమెంట్ లో మెన్షన్ చేస్తూ, వాటికి వాల్యుయేషన్ చూపిస్తూ రిజిస్ట్రేషన్ చేసే భారతదేశంలో ఏకైక కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. దెన్ ఆఫ్టర్ 12 ఏళ్ళు మేమే పెంచుతాం, 12 ఏళ్ల తర్వాత 12 ఏళ్ళు మేమే పెంచుతాం, ఏ ఖర్చు ఉన్నా మేమే భరిస్తాం, 12 నుంచి 15 ఏళ్ల మధ్య కట్ చేసి మీకు చెప్పినటువంటి అమౌంట్ ని బాజాప్తాగా మీ చేతిలో పెడతామని అగ్రిమెంట్ ఇచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించే ఏకైక కంపెనీ కూడా భారతదేశంలో ఎన్ఎస్పి మాత్రం. నెక్స్ట్ వచ్చేసి మాట్లాడుకుంటే, ఎర్రచందనాన్ని కొనడానికి పర్మిషన్ ఉంది ఎన్ఎస్పిఏ, అమ్మడానికి పర్మిషన్ రిఫ్యూషన్ లో తీసుకుంటాం. ఇప్పుడు పర్టికులర్ పర్మిషన్ అనేది ప్రాసెస్ లో వెళ్తూ ఉంటాం. కొనడానికి పర్మిషన్ ఉంది ఎన్ఎస్పికే, స్టోర్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంది ఎన్ఎస్పికే, సామేల్ పర్మిషన్ ఉంది ఎన్ఎస్పికే, కటింగ్ పర్మిషన్ ఉంది ఎన్ఎస్పికే, ఇండస్ట్రియల్ లైసెన్స్ ఉన్నది ఎన్ఎస్పికే, ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంది ఎన్ఎస్పికే. భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఎర్రచందనం మ్యానుఫ్యాక్చరింగ్ కి ఇప్పటి వరకు ఏ సంస్థకు పర్మిషన్ రాలేదు. వచ్చిన మొదటి అండ్ చివరి సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్. అంటే మనం ఎంచుకున్నటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1, మనం ఎంచుకున్నటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1, మనం ఎంచుకున్న ప్లాట్ఫామ్ ఎన్నుకున్నటువంటి కాన్సెప్ట్ కూడా నెంబర్ 1. అంటే మనం ఎంచుకున్న ప్లాట్ఫామ్ నెంబర్ 1 అంటే నవ్యసాయి ప్రాజెక్ట్స్ నెంబర్ 1. నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఎంచుకున్నటువంటి కాన్సెప్ట్ కూడా నెంబర్ 1. ఏంటి కాన్సెప్ట్? భూమి, ఎర్రచందనం, కంపెనీ. భూమి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భూమి ప్రపంచంలో అత్యుత్తమమైన ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడే ఒక కస్టమర్ వస్తే మాట్లాడొస్తున్నాడు, ఎందుకు భూమి అత్యుత్తమమైన ఇన్వెస్ట్మెంట్, దాన్ని తయారు చేయగలుగుతామో మనం చెప్పండి. హ్యూమన్ ఏమైనా భూమిని తయారు చేస్తాడా? దానికి ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉందా? ఏదైనా ప్రోడక్ట్ మన మార్కెట్ లో ఏది కొన్నా ఒక రోజుకి అది ఏమవుతుంది? ఎక్స్పైర్ అవుతుంది. భూమికి ఎక్స్పైరీ డేట్ ఉందా? అనునిత్యం రేటు పెరిగే వస్తువు ఏదైనా ఉందా? ఏది పెరిగే కొద్దీ రేటు తగ్గుతూ ఉంటుంది ఏదైనా వస్తువుది. భూమిది మాత్రం అనునిత్యం రేటు పెరుగుతూ ఉంటుంది. ఇంకా అంతకు మించి ఏం కావాలండి ప్రపంచంలో అత్యుత్తమ ఇన్వెస్ట్మెంట్ చెప్పడానికి? 1947లో
మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 30 కోట్ల మంది, ఈ రోజు 150 కోట్ల మంది. భూమి ఏమన్నా పెరిగిందా? భూమి రేటు పెరిగింది. భూమి ఎలా ఉందో అలాగే ఉంది, కానీ రేటు మాత్రం ఎన్నో వందల రెట్లు పెరిగింది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఊర్లో చూసుకోండి, ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఈ నాగోల్లోనే ఒక 20,000 కింద రేట్ ఎంత? అసలు ఎన్ని ఉన్నాయో బిల్డింగ్స్ చెప్పండి, ఒక 20 years లేదు. ఈ రోజు ఇలా ఉంది. ఇంకో 20,000 తర్వాత ఇది కూడా కోకాపేట అవుతుంది. ఇంకో 20,000 తర్వాత ఇది కూడా కోకాపేట అవుతుంది. 20,000 కింద కోకాపేటలో 2 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉండేదంట. ఈ రోజు 175 కోట్లకు ఎకరా. మరి ఎందుకు పెరిగింది? డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ డెవలప్మెంట్ వ్యాస్ట్ ఉంది కాబట్టి పెరిగింది. విలేజెస్ లోకి వెళ్దాం. నాది నల్గొండ పక్కన విలేజ్ లో 30,000 15 ఏళ్ల కింద 30,000కి ఎకరా. ఇప్పుడు 70 లక్షలకు ఎకరా. ఏదైతే 30,000 ఉన్న దగ్గర ఇప్పుడు 70 లక్షలకు ఎకరా. ఇంకో 15 ఏళ్ల కింద తర్వాత మారదంటారా చెప్పు? భూమి అనునిత్యం పెరుగుతూనే ఉంటుంది. మనం ఎంచుకున్న కాన్సెప్ట్ లో భూమి ఉంది కాబట్టి కస్టమర్ కి నష్టం లేదు. బల్ల గుర్తు చెప్పండి సార్, ఎందుకంటే మనం ఎంచుకున్నది లీగల్ గా పర్ఫెక్ట్ గా ఇస్తున్నాం. భూమి పర్ఫెక్ట్ గా ఉంది, అది ఎర్రచందనానికి అనుకూలంగా ఉంది, దాన్ని అన్ని చెక్ చేయించిస్తున్నాం. ఇక్కడ ఇంకెందుకు భయం చెప్పండి ఒక పర్సన్ గా. కాబట్టి నేను అనేది ఏంటి అంటే, ఎంచుకున్న ప్లాట్ఫామ్ నంబర్ 1 గా ఉన్నప్పుడు మీరు కూడా నంబర్ 1 గానే ఉంటారు. ఎందుకంటే మన వెనకాల వెన్నెముక నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అదే వీకుంటే మనమే పని చేస్తాం సార్, చెప్పారా? అంతేనాగా? సో సంస్థ నంబర్ 1 గా ఉంది కాబట్టి మన వెన్నెముక పర్ఫెక్ట్ గా ఉంది. ఉన్నదన్నప్పుడు దూసుకుని వెళ్ళండి ముందుకు. ఇంకొక ఆలోచన ఏం లేదు. ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి చెప్పండి? ఇక్కడ ఏమైనా నష్టం ఉందా? కస్టమర్ చెప్పండి. నేను కస్టమర్ ఎన్ఎస్పీకి ఫేజ్ 4 లో కొన్నాను, 24 లక్షలు ఆ రోజు. ఈ రోజు 48 లక్షలు. యాజ్ ఏ కస్టమర్ గా నేను సాటిస్ఫైడ్ గా ఉన్నాను. ఓపెన్ గా చెప్తున్నాను మీ అందరికి, యాజ్ ఏ కస్టమర్ గా సాటిస్ఫైడ్ గా ఉన్నాను. కస్టమర్ కి నష్టం లేదు. ఎన్ఎస్పీలో భూములు ఎత్తుకుపోయేది కాదు, ఎర్రచంద్రాన్ని కొట్టుకుపోయేది కాదు. అర్థమైందా? ఎందుకంటే ఆ సర్వైలెన్స్ మనం ఇస్తాం. భూమి ఎక్కడ కొన్నా అత్యుత్తమైందే, కానీ రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చే ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఎన్ఎస్పీ మాత్రమే. ఎందుకంటే ఇది ఎర్రచందనం ఉంది దీంట్లో, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి కలప. మరి దాన్ని అక్కడి నుంచి వదిలేస్తున్నాం మనం చెప్పండి. ఎకరానికి కస్టమర్కి 4 కోట్లు మీకు ఇన్కమ్ వస్తుందని చెప్పారు, కంపెనీకి 4 కోట్లు వస్తుంది. మరి దానిలో వదిలిపెట్టట్లేదు. ఎక్కడ ఆ 100 ఎకరాల మీద 400 కోట్లు కంపెనీకి వస్తుంది, 400 కోట్లు కస్టమర్కి ఇస్తాం. ఆ 400 దానికి ఇంకో 0 యాడ్ చేయాలని ఇండస్ట్రీ పెట్టారు. ఆ 0 యాడ్ అవడం వల్ల రేపు కస్టమర్కి వచ్చే 4, 5 కావచ్చు. అంతేనా? కాబట్టి రేపు కొనేది ఎవరన్నా ఉన్నారు అంటే అది ఎన్ఎస్పీ.